వేద మంత్ర ఘోషలు, భక్తుల భగవన్నామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్ళు, డీజే సౌండ్స్, యువకుల నృత్యాలు, మహిళల కోలాటాలు, భజన కార్యక్రమాలతో గొర్రేకల్ గ్రామం ఆధ్యాత్మిక సందడితో కనిపించింది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం వట్పల్లి మండలం గొర్రేకల్ గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి, లింగ రూపంలో కొలువైన శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయాల వార్షికోత్సవ వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆలయంలోని పవనసుతుడి మూలమూర్తికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో మన్యుసూక్త యుక్తముగా ఆంజనేయ స్వామివారికి అభిషేకాలను జరిపారు. అంజనీ తనయుడికి సింధూర లేపనం గావించి, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో సర్వాలంకార భరితంగా అలంకరించి, తమలపాకులు, వడమాలలను సమర్పించిన అర్చక స్వాములు, పర్వదిన విశేష పూజలను జరిపారు. నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. అదే విధంగా లింగ రూపంలో కొలువైన శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి మూలమూర్తికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. శివ మహాదేవుణ్ణి సర్వాలంకార భూషితంగా అలంకరించి, అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ యుక్తంగా పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నైవేద్య నివేదన చేసిన అర్చక స్వాములు కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. ఆలయాల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న భక్తులకు వేదాశీస్సులు చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా ఉత్సవ మూర్తులను పల్లకిపై వేంచేపు చేసిన గొర్రేకల్ గ్రామ ప్రజలు, డప్పు చప్పుళ్ళు, మంగళ వాయిద్యాలు, భగవన్నామ స్మరణలు, భజనలు, యువకుల నృత్యాలు, మహిళల కోలాటాలు, అడుగడుగున భక్తుల నీటి సాకల నడుమ గ్రామంలో శోభాయాత్రను జరిపారు. భజనలు, భగవన్నామ స్మరణతో గొర్రేకల్ గ్రామం ఆధ్యాత్మిక పరవశంతో పులకించి తరించింది. అనంతరం స్వామివారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు.